అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎంతో ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి ఇండియన్ జియోగ్రఫీలో. ఈ చాప్టర్ నుంచి చాలా సార్లు బిట్లొచ్చాయి, వస్తాయి కూడాను. సో, అందుకే చేస్తున్నాను. సో, జాగ్రత్తగా వినండి. అదేనండి భారతదేశం తీర సరిహద్దులండి. సో, భారతదేశానికి దీవులతో కలుపుకొని 7,516 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉందండి. అయితే ఇది ఈ మధ్యనే రీవెరిఫికేషన్‌లో నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ప్రకారం అయితే 3,582.21 కిలోమీటర్లు కలిసింది. సో, ఇప్పుడైతే కొత్తది అప్డేటు 11,098.8 కిలోమీటర్లని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలో తీరరేఖ గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయంటే 9+4 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. అవేనండి ఈ 9 రాష్ట్రాలు. సో, వీటిని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇందులో నేనేంటంటే ఇంపార్టెంట్ బిట్లు అడిగేవి నేను చెప్తాను. సో, మిగతాదంతా మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని చూడండి, చదవండి. సో, ఏంటంటే అది ఒకటి గుజరాత్ అండి 1214.7 పాతదండి ఇది. సో, ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిందయితే మాత్రం 2340 కిలోమీటర్లు ఎక్కువండి. భారతదేశంలో అత్యంత తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్ అండి. గుర్తుపెట్టుకోండి. ఈ 9 రాష్ట్రాలు మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ 9 రాష్ట్రాలు. అందులో ఇంపార్టెంట్ బిట్లు కూడా నేను చెప్తాను. గోవా అండి 150.5 పాతదైతే ఇప్పుడు 193.95 తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం అండి గోవా అండి భారతదేశంలో. సో, ఈ 2 ఇంపార్టెంట్ బిట్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడికి రండి. తమిళనాడు అండి 906.9 కిలోమీటర్లు ఇప్పుడు 1068.69తో రెండవ స్థానానికి వచ్చింది. తొలి మూడవ స్థానంలో ఉండేది. తొలి రెండవ స్థానంలో ఏది ఉండేది? ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు మూడవ స్థానానికి వచ్చింది అది. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ 973.7 కిలోమీటర్లతో రెండవ స్థానంలో ఉండేది. ఇప్పుడు 1053.7 కిలోమీటర్లతో మూడవ స్థానానికి వచ్చింది. చాలా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రెండవ స్థానంకి తమిళనాడు వచ్చింది. మూడవ స్థానానికి ఏపీ వచ్చింది. ఏపీ రెండవ స్థానంలో ఉండేది. తమిళనాడు మూడవ స్థానంలో ఉండేది. అటు ఇటు అయింది, ఇటు అయింది. సో, గుర్తుపెట్టుకోండి. ఇలాగ ఇవి స్క్రీన్‌షాట్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. పాతవి, కొత్తవి. అందుకే 2 ఇచ్చాను. డామండ్ అయ్యం అండి తొలి 10.0 నుండి ఇప్పుడు 54.38 అయింది. తక్కువ అండి డామండ్ అయ్యం. అలాగే అండమాన్ నికోబార్ 1962 ఉంటే తొలి కిలోమీటర్లు ఇప్పుడు 3083.5 ఎక్కువండి. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అండమాను. తక్కువ తీరరేఖ కలిగింది అయితే డామండ్ అయ్యి. చాలా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తొలైతే మొత్తం దీవులతో కలిపి 7,516.6 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడైతే 11,098.8 కిలోమీటర్లు ఉంది తీరరేఖ పొడవు భారతదేశం. ఇప్పుడు యుఎన్సిఎల్ఓఎస్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అండి గుర్తించిన ప్రకారం అయితే భారతదేశం సముద్ర జలాలు కూడా సరిహద్దు గల దేశాల సంఖ్య 7 అండి. అవి ఏంటంటే బంగ్లాదేశ్లోని న్యూమర్ దీవులు సరిహద్దు, ఇండోనేషియా ఇందిరా పాయింట్, మయన్మార్ కోక దీవులు, పాకిస్తాన్ సర్కయ్యకు, థాయిలాండ్ సిమిలాన్ దీవులు, శ్రీలంక కచ్టీ దీవులు, మాల్దీవులు మాలికుకున్ను. దేశంలో తీరరేఖ గల రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 13 9+4 అంటే 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. దేశంలో మొత్తం తీరరేఖ గల జిల్లాల సంఖ్య 66.4 66 జిల్లాలు ప్లస్ 4 ద్వీపతీర జిల్లాలు. ద్వీపతీర జిల్లాలు ఏంటంటే 3 అన్నమార్లు ఉన్నాయి, 1 లక్షద్వీపులు ఉన్నాయి. ఎక్కువ జిల్లాలు గల రాష్ట్రం గుజరాత్ 14, తక్కువ జిల్లాలు గల రాష్ట్రం గోవా 2. భారతదేశ హిందూ మహాసముద్ర జలాల విభజన హక్కులు మ్యారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా అన్క్లోజ్ 1900 యుఎన్సిఎల్ఓఎస్ అంటారండి. సో, గుర్తుపెట్టుకోండి. 1994 3 భాగాలుగా విభజించింది. అవి ఏంటంటే 1 భారత ప్రాదేశిక జలాలు టెరిటోరియల్ వాటర్స్ తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోకి ఇతర దేశాలు నౌకలకు, విమానాలకు అనుమతి అనేది ఉండదండి. పూర్తి అధికారం భారతదేశానికే ఉంటుందన్నమాట. ఇందులో వాయు జల భూమార్గాలపై కూడా దీనికే ఉంటుంది. 2 కొనసాగింపు జలాలు లేదా ముమ్మడి జలాలు కాంటిగ్యూస్ జోన్ తీరరేఖ నుంచి 24 నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉన్నాయని 1982 యుఎన్ సముద్ర జలాల ఒప్పందం ప్రకారం ఈ ప్రాంత జలాల్లోకి ప్రవేశించే ఇతర దేశాల వాణిజ్య నౌకలపై కస్టమ్స్ సుంకాలు విధించడం, పర్యావరణ మరియు వీసా అనుమతులు, అధికారాలు భారతదేశానికే ఉంటాయి. ఈ ప్రాంతంలో వాయు మార్గంలో ప్రవేశించవచ్చు కానీ ఉపరితల జనవరాలను ఎవరు వినియోగించరాదన్నమాట. ప్రత్యేక ఆర్థిక మండలం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఇది తీరరేఖ నుంచి 200 నాటికల్ మైళ్ళ వరకు హిందూ మహాసముద్రంలో ఉంది. ఈ ప్రాంత జలాల్లోకి ఇతర దేశాల వాణిజ్య నౌకలు భారతదేశ అనుమతి లేకుండా ప్రవేశించవచ్చండి. సో, ఇవండి ఈ 3 మండలాలు. భారత్, శ్రీలంక గురించి తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీలంక భారత్ ఆగ్నేయ దిశలో హిందూ మహాసముద్రంలో ఉందండి. ఈ 2 దేశాలను ఉత్తరం నుండి దక్షిణం 4 భూస్వరూపాలు వేరు చేస్తున్నాయి. అవి ఏంటంటే ఒకటి పాక్ జలసంధి. ఇది భారత్లోని పాయింట్ కొడికిరామ్ నుంచి శ్రీలంకలోని పీడ్ మౌంట్ వరకు కలదు. 2 పాక్ అఖాతం అండి. 3 ఆడమ్స్ బ్రిడ్జ్ అండి రామసేతు మార్గం. ఇది ఒక నిమజ్జిత విద్యుత్ అండి గుర్తుపెట్టుకోండి. 4 మన్నార్ సింశాఖ అండి భారత్లోని తమిళనాడులోని నాగర్కోయిల్ నుండి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి. సో, ఇదండి ఈరోజు టాపిక్. సో, నచ్చితే కనుక ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో, ఇది నా న్యూస్ ఛానల్ అండి. సో, ప్లీజ్ అండి కొత్త మీకు ఎంతో ఇంపార్టెంట్ టాపిక్స్ అందించాలనేదే నాది. సో, ప్లీజ్ అండి సపోర్ట్ మీ, లైక్ చేయండి.